ఎలక్షన్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ అధికార వైసీపీ మేనిఫెస్టో రేపే విడుదల కాబోతుంది. సీఎం క్యాంప్ ఆఫీస్లో మేనిఫెస్టో విడుదల చేయబోతున్నారు జగన్. మేనిఫెస్టోపై సీఎం జగన్ ఇప్పటికే కసరత్తు పూర్తి చేశారు. ఇవాళ పార్టీ ముఖ్య నాయకులతో మరోసారి సమావేశమవుతున్నారు. అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నాయి. మరికొన్ని హామీలు, ప్రజాకర్షక పథకాలు ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహిళలు, రైతులు, యువతకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే సంక్షేమ పథకాల్లో తన మార్కు చూపించారు జగన్. ఈ మేనిఫెస్టోలను ఉచితాలకు పెద్దపీట వేయబోతున్నారు. ఎల్లుండి నుంచి ఎన్నికల ప్రచారంలో మేనిఫెస్టోపై జగన్ మాట్లాడబోతున్నారు. అయితే వైసీపీ మేనిఫెస్టోపై అటు జనాల్లోనూ ఆసక్తి నెలకొంది. మొత్తం మీద అధికార వైసీపీ మేనిఫెస్టో రేపే ప్రకటించబోతున్నారు. ఓవరాల్గా ఎన్నికల సమరంలో పూర్తి స్థాయిలో ఇక మేనిఫెస్టోకు సంబంధించి ప్రచారాన్ని మొదలుపెట్టబోతున్నారు. ఈ మేనిఫెస్టోలోనూ సంక్షేమ పథకాలకు తోడు ఉచితాలకు కూడా పెద్దపీట వేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే సంక్షేమ పథకాల్లో జగన్మోహన్ రెడ్డి తన మార్కు చూపించారు. మహిళలు, రైతులు, యువతకు పెద్దపీట వేశారు. ఇక ఈసారి మరికొన్ని హామీలు, ప్రజాకర్షక పథకాల ప్రకటన ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు తోడు కొత్త పథకాలను కూడా జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో చేర్చబోతున్నారు. రేపు వైసీపీ మేనిఫెస్టో విడుదల కాబోతుంది. రాజేష్ కొండవీటి జాయిన్ అవుతున్నారు. రాజేష్, ముఖ్యమంత్రి మేనిఫెస్టోపై మరోసారి కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇవాళ క్యాంపస్లో సీనియర్ నేతలతో మరోసారి సమావేశం అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఎలాంటి సమాలోచనలు జరుపుతున్నారు? రేపటి మేనిఫెస్టోకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి మరికాసేపట్లోని పార్టీ ముఖ్య నేతలతో భేటీ కాబోతున్నారు. మేనిఫెస్టోకి తుది మెరుగులు దిద్దబోతున్నారు. వాస్తవంగా ఈరోజే 26వ తారీఖు ఈరోజే మేనిఫెస్టో విడుదల చేస్తారని ఒక ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా రేపు ప్రకటిస్తారని ప్రస్తుతానికి తెలుస్తుంది. ఎందుకంటే ఎల్లుండి నుంచి ముఖ్యమంత్రి వరుసగా ఎన్నికల ప్రచార సభలో పాల్గొనబోతున్నారు. రేపటి నుంచి 28 నుంచి 1వ తారీఖు వరకు 4 రోజుల పాటు ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ షెడ్యూల్ని అయితే ప్రకటించిన నేపథ్యంలో ఈరోజు పూర్తి స్థాయిలో మేనిఫెస్టోపై కసరత్తులు పూర్తి చేసి రేపు ఉదయం తాడేపల్లి క్యాంపు కార్యాలయం వేదికగానే మేనిఫెస్టోని విడుదల చేసే అవకాశం కనబడుతుంది. జగన్మోహన్ రెడ్డి 2019లో అభ్యర్థులకు సంబంధించి ఏ విధంగా చేశారు, మేనిఫెస్టో ఏ విధంగా చేశారో అదేవిధంగా ఇప్పుడు ఫాలో అవుతున్నారు. 2019లో అభ్యర్థుల్ని పులివెందుల వేదికగా ఎంపీ అభ్యర్థుల్ని నందిగం సురేష్ ప్రకటిస్తే ఎమ్మెల్యే అభ్యర్థుల్ని ధర్మాన ప్రసాదరావు ప్రకటించారు. ఇది అదేవిధంగా సెంటిమెంట్ ఫాలో అవుతూ ఈ సంవత్సరం అదేవిధంగా ఇడుపులపాయలో నందిగం సురేష్ చేత, ధర్మాన ప్రసాద్ చేత మేనిఫెస్టో ఎన్నికల అభ్యర్థుల లిస్టు ప్రకటించారు. అయితే 2019లో తాడేపల్లిలోనే ఉగాది రోజు మేనిఫెస్టోను విడుదల చేశారు. ఇప్పుడు అదే సెంటిమెంట్ ఫాలో అవుతూ రేపు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలోనే ముఖ్యమంత్రి స్వయంగా మేనిఫెస్టోని విడుదల చేయబోతున్నారు. అయితే మేనిఫెస్టోలో ఉండే అంశాలేంటి, నవరత్నాలతో పాటు కొత్తగా చేర్చే పథకాలేంటి, ఇవే ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న అంశాలు. ఎందుకంటే ఓటర్లు కానీ, వైసీపీ అభిమానులు కానీ, లేకపోతే ప్రజలు కానీ 2019 నుంచి 24 వరకు ఆల్రెడీ పథకాలు ఇచ్చారు కాబట్టి ఆ పథకాలకి కొనసాగింపుగా ఇంకా అదనంగా ఏమైనా డబ్బులు, అదనంగా ఉచితాలకు సంబంధించిన ఏమైనా డబ్బులు యాడ్ చేయబోతున్నారా, పెంచబోతున్నారనే ఒక ఆసక్తి ప్రజల్లో నెలకొంది. ఇప్పటికే నవరత్నాలు కొనసాగుతాయని ముఖ్యమంత్రి చెప్పారు. వాటితో పాటు కొత్తగా ఏం పథకాలు తీసుకురాబోతున్నారు? ఎందుకంటే ప్రతిపక్షాలకు సంబంధించి కూటమి అభ్యర్థులు ఇప్పటికే కొన్ని మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం కానీ, సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితం కానీ, 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి నెలకి 1500 అకౌంట్లు వేస్తామని చెప్పిన నేపథ్యంలో వాళ్ళకి ఇప్పుడు మహిళలను ఆకట్టుకునే విధంగా టీడీపీ మేనిఫెస్టో రూపకల్పన చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు వైసీపీ కూడా మహిళల కోసం ప్రత్యేకంగా కొత్త పథకాన్ని తీసుకొచ్చి ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే అది ఏ పథకం, వీళ్ళు కూడా ఉచితంగా మహిళలకి ఫ్రీ బస్ అని ఏమైనా ప్రకటిస్తారు, లేకపోతే అదనంగా ఏమన్నా డబ్బులకు సంబంధించి ఏమైనా ఉచిత పథకాలు మహిళల కోసం కేటాయించబోతున్నారని దానికి సంబంధించిన ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతుందని చెప్పాలి. ఎక్కడ కూడా మేనిఫెస్టోకి సంబంధించినటువంటి లీకులు ఎక్కడ బయటికి రాకుండా చాలా గోప్యంగా మేనిఫెస్టోని రూపకల్పన చేస్తూ ఉన్నారు. ఎందుకంటే బయటికి వస్తే ఖచ్చితంగా అది ప్రతిపక్షాలు వాటిని ఇంక అదనంగా పెంచుకుని వాళ్ళ పథకాలు ప్రకటించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడ బయటికి లీకులు రాకోకుండా గోప్యంగా మేనిఫెస్టోని అయితే రూపకల్పన చేస్తున్నారు. ఇప్పటికే సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళంతా కూడా వైవి సుబ్బారెడ్డి క్యాంపు కార్యాలయం చేరుకున్నారు. అధికారులు కూడా చేరుకున్నారు. ఎందుకంటే ఇంతకుముందు చాలాసార్లు మేనిఫెస్టోపై ముఖ్యమంత్రి అధికారులతో కూడా సమీక్ష నిర్వహించారు. ఎందుకంటే బడ్జెట్కు సంబంధించినటువంటి ఆర్థికపరమైన అంశాలు ఏ విధంగా ఉంటాయి, బడ్జెట్ కేటాయింపులు ఏ విధంగా చేయాలనే అంశాలకు సంబంధించి కూడా ఒకవేళ పెంచితే నవరత్నాలకు సంబంధించినటువంటి అమ్మఒడి కానీ, రైతు భరోసా కానీ, లేకపోతే ఇలాంటి ఆసరాకు సంబంధించి కానీ పథకాలకు సంబంధించినటువంటి డబ్బులు ఇంకా ఎక్కువ పెంచితే ఇప్పుడు ఆల్రెడీ 5 సంవత్సరాలు ఇచ్చిన దానికంటే ఎక్కువ ప్రజలు
ఆశిస్తారు కాబట్టి ఎక్కువ పెంచితే దానికి సంబంధించినటువంటి ఆర్థికపరమైన అంశాలు ఏవి ఎందుకు ఉంటాయి, బడ్జెట్ కేటాయింపులు చేయగలమా లేవా అనే అంశాలకు సంబంధించి కూడా అధికారులతో ముఖ్యమంత్రి 2-3 సార్లు సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఈరోజు జరగబోతున్న చివరి సమావేశంలో అన్ని అంశాలను పరిశీలించి మేనిఫెస్టో రూపకల్పన చేయబోతున్నారు. మేనిఫెస్టోని రేపైతే ప్రకటించబోతున్నారు. తెలుగుదేశం పార్టీ కూడా మేనిఫెస్టోకి సంబంధించి రూపకల్పన చేస్తుంది. వాళ్ళు మే మొదటి వారంలో మేనిఫెస్టోని ప్రకటించే అవకాశం ఉంది. రామ్దాస్. ఎస్ రైట్ రాజేష్, అంటే ఇప్పటికే టీడీపీ కూడా 6 గ్యారంటీలు అంటూ చెప్తుంది. మరోవైపు అధికార పార్టీ అఫ్కోర్స్ జనాల్లో ఆసక్తి ఉంటుంది. పార్టీ మేనిఫెస్టో ఏ రకంగా ఉండబోతుంది, ముఖ్యమంత్రి ఇంకా ఏమైనా ఉచితాలు ఇవ్వబోతారా, లేదంటే ఇంకా ఏదైనా కొత్త పథకాలు ప్రవేశపెడతారా అంటూ కూడా ఒక ఆసక్తి ఇంట్రెస్ట్ అయితే ప్రస్తుతానికి జనాల్లో ఏపీ జనాల్లో కొనసాగుతుంది. సో దీనికి సంబంధించి వైసీపీ నుంచి ఏమైనా కొత్తగా జనాలను ఆకట్టుకునే విధంగా కొత్తగా ఏమైనా పథకాలకు రూపకల్పన చేశారు? దీనికి సంబంధించి ఏమైనా లీక్స్ వచ్చాయా? ప్రస్తుతానికైతే ఎక్కడా కూడా లీకులు రావట్లేదు. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ అనేది అదనంగా వస్తాయని ఒక ప్రచారం జరుగుతుంది. కానీ వాటి అమలు సాధ్యమవుతుందా లేదా అనే అంశాలను కూడా వైసీపీ పరిశీలిస్తుంది. ఎందుకంటే రెండింటిలో డ్వాక్రా రుణమాఫీ కానీ రైతు రుణమాఫీ ఏదైనా ఒకటి పెడితే కనుక దానికి సంబంధించిన ఆర్థికపరమైనటువంటి అంశాలు ఏ విధంగా ఉంటే బడ్జెట్ కేటాయింపులు చేయగలమా లేదా అనే దానికి సంబంధించి కూడా పరిశీలన చేస్తుంది. ఒకవేళ రైతు రుణమాఫీ పెడితే ఎంతవరకు చేయగలం, ఎంతమందికి చేయగలం అనే దానికి సంబంధించి కూడా వైసీపీ కసరత్తు చేసింది. వాటితో పాటు మహిళలకు సంబంధించిన అంశాలు కూడా ఈ రోజు జరిగే మేనిఫెస్టో అంశాల్లో కీలకంగా నిర్ణయం తీసుకుని మేనిఫెస్టో ప్రకటించే అవకాశం ఉంది. రామ్దాస్. ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రాజేష్. ఇది మొత్తం మీద వైసీపీ మేనిఫెస్టోపై ఏపీ జనాల్లో ఆసక్తి నెలకొంది. ఎల్లుండి నుంచి ఎన్నికల ప్రచారంలో మేనిఫెస్టోపై జగన్ మాట్లాడబోతున్నారు. ఈ మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి కొత్తగా ఏం పెట్టబోతున్నారు? ఉచితాలకు మళ్ళీ పెద్దపీట వేయబోతున్నారా? ఇప్పటికీ సంక్షేమ పథకాల్లో తన మార్కు చూపించారు సీఎం జగన్. మహిళలు, రైతులు, యువతకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరికొన్ని హామీలు, ప్రజాకర్షక పథకాల ప్రకటన ఉండే అవకాశం కనిపిస్తుంది. అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు తోడు ఇవి కొనసాగించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. పార్టీ ముఖ్య నేతలతో ఆయన సమావేశం అవుతున్నారు. మేనిఫెస్టోపై తుది కసరత్తు చేస్తున్నారు. రేపు వైసీపీ మేనిఫెస్టో విడుదల కాబోతోంది.